నమస్తే సార్. ఎవరు? ఇక్కడ ఎవరు కుక్క పిల్లని అమ్ముతారని చెప్పారు సార్. కుక్క పిల్లనా? ఎవరు చెప్పారు నాయన? రావుల మదం దగ్గర ఎవరో చెప్పారు సార్. సావుల మదం దగ్గర? బాగుంది. నేను అమ్మానే అనుకో, ఆ కుక్క పిల్లని నువ్వు ఎలా చూసుకుంటావు? చాలా ప్రేమగా చూసుకుంటాను సార్. ఏం పెడతావు? పొద్దున్నే పాలు పోస్తాను సార్. మధ్యాహ్నం రొట్టె మటన్, వారానికి 3 సార్లు చికెన్ పెడతాను సార్. సాయంకాలం పాలు పోస్తాను సార్. మరి రాత్రికి మళ్ళీ రొట్టెలు పెడతాను సార్. అన్ని పెడతావా? పెడతాను సార్. అన్ని పెట్టేటైతే కుక్క ఎందుకు రా కొంక? నేనే వస్తాను మీ ఇంటికి, నన్ను పెంచుకో. మీరా? నేను పనికిరాని ఇట్లా పిడత కింద పప్పు ముంతల మొహం నువ్వును. నేనేమన్నా కుక్కల్ని పిచ్చుకల్ని కాకుల్ని అమ్ముకు బతికే వాళ్ళ కనిపిస్తున్నారా నీ వంకర కళ్ళకి? ఇంకెప్పుడైనా మా ఇంటికి వచ్చి ఇలాంటి పిచ్చి కోతలు కూసావంటే ఉత్తి కారేస్తాను, జాగ్రత్త. కీనా అంటే తెలీదు. మాటలు తక్కువ వాడి పొదుపు చేద్దామని ఒక్క అక్షరం వాడా. అసలు మా ఇంట్లో కుక్క పిల్లలు అవి. అయ్యా, డోర్ నెంబర్ పొరపాటు చూశాను, నదులేండి మా ప్రభు. అమ్మా రోజా, డాక్టర్కి ఫోన్ చేయమ్మా. బీపీ నిన్నటి కంటే కాస్త తగ్గింది. మీరేం మాట్లాడకుండా కళ్ళు మూసి పడుకోండి, మళ్ళీ మనిషి అవుతారు. మనిషిని అవుతానంటే ఇప్పుడు మనిషిలాగా కోతిలా కనిపిస్తున్నానేమిటయ్యా డాక్టరు? ఇంజక్షన్ చూసి జబ్బకు పడవబోయి దిండు గుచ్చేసేవాడు మొహం నువ్వును. నీకెవడయ్యా డిగ్రీ ఇచ్చింది? అసలు నువ్వు చదువుకున్నావా చదువుకున్నావా? అయ్యా హనుమంతరావు గారు, ఆ తలాంటి పోయడం కాస్త తగ్గించండి సార్. అరక్షణంలో మంచం దిక్కపోతే నీకు అష్టోత్తర పూజ చేస్తాను అడ్డగాడితే. ఏమిటా కంగారు? గుడి మెట్ల మీద ఎండు చేపలు అమ్ముకునేవాడు మొహం నువ్వును. తీయి ముసుగు. శుభ్రంగా తెల్లవారుజాముని లేచి చదువుకుందామని లేదు. తెల్లగా తెల్లారే కూడా మంచం మీద నెగడదని పడుకుని పగటి కలలు కంటావా? కిషియోటిక. కిషియోటికానా అంటే తెలియదు. మాట బాగుందని వాడాను. ఇలా కొత్త కొత్త తిట్లు కనిపెట్టి మరీ తిట్టాలా నాన్న? నా 10 ఏళ్ల దాకా నేను కష్టపడి నేర్చుకున్న తిట్లన్నీ నిన్ను 20 ఏళ్లు పెంచేసరికి అయిపోయాయి. కొత్తవి కనిపెట్టక చాలనా? లే ముందు పంకజం కొడక లే. వాడి మీద ఒంటికాల మీద లేవద్దని చెప్పవే రంగి. అయిన దానికి కాంతానికి నోటు పారేసి కూడా ఒకటి వచ్చి మనకి. ఆ నోటికి అద్దు పద్దు ఉండదు. ఈ హనుమంతరావు పంకజాక్షి అనే 3 పిల్లలు చీటికి మాటికి నిష్కారణంగా పోట్లాడుకుంటూనే ఉంటారు. పోనీ ఈ ఇద్దరు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వీళ్ళని జత కలిపారా అంటే అది కాదు. ఈ ఇద్దరు వయసులో ఉన్నప్పుడు గాఢంగా గూఢంగా ప్రేమించుకున్న వాళ్ళే. ఈ మార్పు కారణంగా హనుమంతరావు ఏమంటాడంటే, పెళ్లి చూపులప్పుడు మంచినీళ్లలో మందు కల్పించారు, అప్పలమ్మను చూసి అప్సరస్ అనుకుని మోసపోయారు. ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఊరుకోనన్నా, వీధిలో భాగవతం ఏంటి? రోడ్డు మీద జనం దోడుచుకుంటారు. చూడా చిట్టి, ఎంత లేచి మాట్లాడుతున్నారు. నేను అప్పలమ్మనంట. నువ్వు ఏమిటమ్మా ఊరుకో. అది అలాగడ్డట్టు. నాన్నగారి సంగతి నీకు తెలుసు కదా. అది శబాష్. 25 ఏళ్ళగా చూస్తున్నావు కదా. అది మాట. కొంచెం స్క్రూ లూజ్ మనిషి కదా. అది ఎరా నాకు స్క్రూ లూజా? శీతాకాలంలో కూచాలు అమ్ముకునేవాడు మొహన్ నువ్వును. నన్ను స్క్రూ లూజ్ అనే లెవెల్కి వచ్చేసావురా? ఓకేనారా? లోపలికి వెళ్ళి కాలి తయారు వచ్చేసానే. ఏమ్మా మళ్ళీ అల్లుడుగా కోపడ్డారా? అవునే, ఆయన తిట్టారు. అన్ని తల్లి పోలికలేగా. తిడతారా కొడతారా మరి? అనవసరంగా మాట్లాడద్దని చెప్పవే అమ్మాయి. ఏమైందమ్మా? 2 చీరలు కొంటే ఒక స్టీల్ గ్లాస్ ఫ్రీ అన్నాడు కొట్టువాడు. ఫ్రీగా గ్లాస్ వస్తుంది కదా అనుకుంటే ఆయన కోపడ్డారే. స్టీల్ గ్లాస్ ఫ్రీగా వచ్చినా కోపడ్డారా? కోపడక ముద్దెట్టుకుంటారా? ఈ మగాళ్ళకి జాగ్రత్తలు లాభాలు ఏం తెలుసులే అమ్మా. ఒట్టి దుబారా మనుషులు. నువ్వు లోపల పదా.